స్మార్ట్ కట్ ప్రో 9.2 వర్షన్లో మీకు ఇష్టమైన ఎక్స్పోర్ట్ ప్రీసెట్లను ఎలా ఉపయోగించాలి మరియు స్వయంగా కొత్త ఎక్స్పోర్ట్ ప్రీసెట్లను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మీకు కావలసిన ఎక్స్పోర్ట్ ప్రీసెట్లను ఉపయోగించుకోవడం కోసం మొదటగా ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్ సంబంధించిన డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో మీకు 8 రకాల ప్రీసెట్లు కనిపిస్తాయి. మొదటగా DVD, బ్లూరే, వర్టికల్, స్క్వేర్, హెచ్డి, ఫుల్ హెచ్డి, 2K మరియు 4K రెజల్యూషన్స్ తో కూడిన డిఫాల్ట్ ప్రీసెట్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ రకంగా మీకు ఫుల్ హెచ్డి కావాలంటే ఫుల్ హెచ్డిని సెలెక్ట్ చేస్తే ఫుల్ హెచ్డి ఎక్స్పోర్టింగ్ వీడియో సంబంధించిన ప్రీసెట్ వస్తుంది. ఆ తర్వాత మీకు కావాల్సిన పేరును టైప్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోగానే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇకపోతే మీకు కావాల్సిన ప్రీసెట్ను తయారు చేసుకోవాలంటే మొదటగా మీరు ఒక డిఫాల్ట్ ప్రీసెట్ని సెలెక్ట్ చేసుకోండి. చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కావాల్సిన ప్రీసెట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను చేంజ్ చేసి ఓకే మీద సెలెక్ట్ చేశాను. ఉదాహరణకి నేను హెచ్డిని సెలెక్ట్ చేశాను. ఇది నాకు ఫేవరెట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ DVD మీద సెలెక్ట్ చేస్తే సెట్ ఫేవరెట్ వస్తుంది. సెట్ ఫేవరెట్ని ఓకే చేస్తే ఫేవరెట్ ఇప్పుడు రెడీ అవుతుంది. ఒకవేళ ఈ ప్రీసెట్ని మీ పేరుతో సేవ్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేసి రీనేమ్ ఇచ్చినప్పుడు మీ పేరును మార్చుకోవచ్చు. ఇక్కడ నేను మై ప్రీసెట్ హెచ్డి అని టైప్ చేశాను. తిరిగి మరలా వేరొక ప్రాజెక్ట్ ఎక్స్పోర్టింగ్ పెట్టడానికి మీరు సేవ్ చేసిన కావాల్సిన ప్రీసెట్ డిఫాల్ట్గా రెడీగా ఉంటుంది. ఈ రకంగా మీరు మీకు కావాల్సిన ఎక్స్పోర్ట్ని కొనసాగించుకోవచ్చు.